వాక్యం కావాలా, లేకుంటే ఇంకా పాటల గురించి కావాలా, ఏమైతే కావాలో ప్రతి ఒక్కటి మాకు ఏ విధంగా మేమైతే పొందుకోగలమో అలాగ మాకు నేర్పించారు. ఇంకోటి ఏంటంటే మేము బైబిల్లో తరువుగా ఉండాలని చెప్పి మాకు ప్రతి నెల క్విజ్ పెట్టేవాడు, దానికి ప్రైజెస్ ఇచ్చేవాడు. అలాగే ఆ ప్రైజెస్కి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మాకు ఇచ్చేవాడు. అలాగే తర్వాత ఇంకోటి ప్రార్థన, ఎవరికి ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా మాకు పాస్టర్ గారు బాగా నేర్పించాడు. ముందు దీనికి సంబంధించి గాను పాస్టర్ గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీరు పోవడం మాకు చాలా లోటు పాస్టర్ గారు. ఇంకోటి ఏంటంటే యవనస్తులందరూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు దీపు కానీ నాని కానీ వెంటనే చేద్దాం అనుకున్నాము. అసలు వెన్స్డే చేద్దామని ఫ్రైడేకి వచ్చింది, ఫ్రైడే నుంచి మళ్ళీ సాటర్డేకి వచ్చింది. కానీ ఈరోజు ఈ రీతిగా ఇక్కడ జరిగించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఉదయం అడిగాము, ఉదయం చర్చిలో చేద్దామని. చర్చిలో కాకుండా ఇలా జరగడం పాస్టర్ గారికి ఇంకా ఘనంగా ఉంది. ఇది దేవుడు మహిమపరిచే విధంగానే ఉంది. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకున్నాను. మొదటిగా మాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగనే సంఘ సభ్యులందరికీ మా వందనములు తెలియజేసుకుంటున్నాము. దేవుడు మొట్టమొదటిగా ఈ సంఘానికి మాకు పాస్టర్ గారిని పంపించినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అంకులు మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఎంతగానో బలపరిచారు. వాక్యమందు, జ్ఞానమందు, అన్ని విషయాల్లో పెద్దవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో మాకు కూడా అదే మర్యాద, గౌరవం ఇచ్చేవాళ్ళు. మాకు అన్ని విషయాల్లో బయట ఎగ్జామ్స్ జరిగినా కానీ, బైబిల్ ఎగ్జామ్స్, క్విజ్ పోటీలు అన్నీ జరిగినా కానీ మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచేవారు. నిజంగా వారు మా మధ్య నుంచి వెళ్ళిపోవడం నిజంగా మాకు ఎంతో తీరని లోటు. అది వారు ఎక్కడికి వెళ్ళినా కానీ వారి పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించాలని మేమైతే బహుగా ఆశపడుతూ ఉన్నాము. మా యవనస్తులందరినీ బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. మరి మామూలు సంఘంలో ఎక్కడ కూడా స్త్రీలు ఎక్కువగా ఉంటారు, పురుషులు తక్కువగా ఉంటారు. కానీ మా యవనస్తుల కొడుకులో మాత్రం సహోదరులు ఎక్కువగా ఉంటారు, సహోదరులు తక్కువగా ఉంటారు. నిజంగా అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన సంఘ కమిటీ వారికి మరి వందనములు చెల్లించుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.